ఒకరు విలీనం అంటారు, ఒకరు విమోచనం అంటారు, ఇంకొకరు విద్రోహం అంటారు. సెప్టెంబర్ 17 విషయంలో ప్రతిసారి జరిగే చర్చ ఇది. అయితే ఈసారి కాంగ్రెస్ సర్కార్ ఆ రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఆ వేడుకలకు రావాలని కేంద్ర మంత్రులను ఆహ్వానించింది. బీజేపీ కూడా సీఎంకు ఇన్విటేషన్ పంపి విమోచన దినోత్సవానికి రావాలని కోరింది. ఒకరికొకరు ఆహ్వానాలు పంపుకోవడంతో సెప్టెంబర్ 17 మరొకసారి హాట్ టాపిక్ అయింది. సెప్టెంబర్ 17 ఈ పేరు వినగానే వినిపించేవి మూడు మాటలు: విలీనమా, విద్రోహమా, విమోచనమా. సెప్టెంబర్ 17 నిజానికి తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. అయితే ఈ సెప్టెంబర్ 17వ తేదీ ప్రతి సంవత్సరం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సెప్టెంబర్ 17 విషయంలో రచ్చ తప్పటం లేదు. ఆ రోజును పార్టీలు తమ తమ సిద్ధాంతాల పరంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 17పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించారు. అలాగే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ 4 కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు సీఎం ఇన్విటేషన్ పంపించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విమోచన దినోత్సవానికి హాజరు కాకుండా ముఖం చాటేయడానికే కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపారని బీజేపీ అంటోంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని కాషాయ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజాపాలనా దినోత్సవం అంటే ప్రజలని తప్పుదోవ పట్టించడమేనని, ప్రజాపాలన దినోత్సవం కాదు విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరు కావటం లేదని ఆ పార్టీ అంటోంది. ఎంఐఎం మెప్పు కోసం పనిచేస్తే కాంగ్రెస్ ను ప్రజలు క్షమించరని ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే. అంటే ఇది పూర్తిగా మజ్లిస్కు లొంగిపోవడమే. ఎక్కడ మజ్లిస్కు నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. గత 2 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. గత 2 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించగా ఈ ఏడాది కాంగ్రెస్ ఆ రోజును ప్రజాపాలనా దినోత్సవంగా మార్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పేరు కూడా మారింది. ఇక కేంద్ర ప్రభుత్వమేమో హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుతోంది. పెరేడ్ గ్రౌండ్లో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మీద సెప్టెంబర్ 17 విషయంలో ప్రతిసారి ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య పరస్పర విరుద్ధ చర్చ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అలాంటి డిస్కషనే జరుగుతోంది.